భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 8వ సంబరాలకు సిద్దమైంది. జూలై 4 నుంచి 3 రోజుల పాటు ఫ్లోరిడాలో వేడుకలు జరుపుతున్నట్లు నాట్స్ నిర్వాహకులు వెల్లడించారు. ఆ ఉత్సవాల్లో సంగీత దర్శకులు తమన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు వెల్లడించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని, భారతీయ సంస్కృతిని సప్త సముద్రాల అవతల ఘనంగా చాటి చెబుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈసారి సంబురాలకు ముస్తాబవుతోంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే వేడుకల్ని ఈసారి మన తెలుగు సంబరం జరుపుకుందాం కలసి అందరం నినాదంతో ఘనంగా ఆహ్వానం పలుకుతోంది. జూలై 4 నుంచి 6 వరకు 3 రోజుల పాటు ఫ్లోరిడాలోని టాంపా వేదికగా వేడుకలు జరపనున్నట్లు నాట్స్ బృందం తెలిపింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల్ని ఆహ్వానించేందుకు నాట్స్ కార్యవర్గ సభ్యులు హైదరాబాద్ వచ్చారు. పలువురు సినీ ప్రముఖులతో కలిసి అజీజ్ నగర్లో 8వ అమెరికా తెలుగు సంబురాల విశేషాల్ని వెల్లడించారు. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా అమెరికాలో చదువు కోసం వచ్చిన, ఉద్యోగం గురించి వచ్చిన, అక్కడ స్థిరపడిన వాళ్ళకు కూడా మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. 1-888-4 తెలుగు ఆర్ helpline@natsworld.org ఎప్పుడు ఇమెయిల్ చేసినా కూడా మా నాట్స్ బృందం, హెల్ప్ లైన్ బృందం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏ ఆపదన్నా కూడా సాల్వ్ చేస్తాం. భాషని అంటే మన సంస్కృతిని, సాంప్రదాయాలని కాపాడి దాన్ని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ చేయాలి. మన పిల్లలకి తెలుగు అంటే ఏంటి, మన పండగ అంటే ఏంటి, మన సంస్కృతి అంటే ఏంటి తెలియజెప్పాలి. తెలియజెప్పపోతే తెలుగుదనానికి అందం లేదు, తెలుగుదనానికి అర్థం లేదు. అందుకోసమే బయాన్యువల్గా మనం సంబరాలని జరుపుతున్నాం నాట్స్ ద్వారా. సంబరం అప్పుడు డొనేషన్స్ ఇస్తారు అందరూ డోనర్స్. దాంట్లో నుంచి కొంత పర్సంటేజ్ అరౌండ్ 10% తీసి పక్కన పెట్టి సేవ్ చేద్దాము అని ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేసి, అంటే ప్రతి డాలర్ కూడా, ప్రతి రూపాయి కూడా రైట్ పర్సన్కి రీచ్ అయ్యే విధంగా సేవ్ చేద్దామనే ఉద్దేశంతో 7వ తెలుగు సంబరాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 8వ సంబరాల్లో కూడా అలానే కంటిన్యూ చేయబోతున్నాము. జనరల్గా ఇంతకుముందు ఈ బాడీ ఎవరైనా చనిపోయి బాడీ ఇక్కడ తీసుకురావాలంటే 30-40 డేస్ పట్టేది. ఇప్పుడు మేము దాన్ని 7 డేస్లో తీసుకురాగలుగుతున్నాం. అది నేను ప్రౌడ్ అని చెప్పను, ఎందుకంటే వాళ్ళు సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలాంటి వాటికి హెల్ప్ చేయటము, తర్వాత సెకండ్ ఒపీనియన్ ఆఫ్ మెడికల్ మా హెల్ప్ లైన్కి వచ్చేవి చాలా కాల్స్. ఇప్పుడు వాళ్ళు డయాగ్నోస్టిక్ విత్ క్యాన్సరు లేకపోతే హార్ట్ ప్రాబ్లంతోనో ఉంటే వాళ్ళు మా హెల్ప్ లైన్కి కాల్ చేస్తారండి. అప్పుడు మాకు నాట్స్లో ఫౌండేషన్ మెంబర్స్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. మాకు వాళ్ళందరికీ వాలంటీర్గా కాల్ తీసుకుని వాళ్ళకి సెకండ్ ఒపీనియన్ ఇస్తున్నారు. 2009 నుంచి అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ విశేష సేవలు అందిస్తోంది. దేశం కాని దేశంలో కష్టాల్లో ఉన్న తెలుగు వారికి అండగా నిలుస్తోంది. 200 మందితో మొదలైన నాట్స్ ప్రస్తుతం 10,000 మందికి చేరింది. నాట్స్ సేవల్ని గుర్తించి పలువురు సినీ ప్రముఖులు 2 ఏళ్లకోసారి జరిగే సంబురాలకు హాజరై అక్కడి తెలుగు ప్రజల్ని అలరిస్తున్నారు. దర్శకులు హరీష్ శంకర్, మెహర్ రమేష్ నాట్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసారి జరిగే వేడుకల్లో పాల్గొంటారని నటి జయసుధ తెలిపింది. ఇటీవలే ఓ ఆంగ్ల చిత్రంలో పూర్తిస్థాయి పాత్రలో నటించినట్లు వెల్లడించింది. I'm sure ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ a lot of artists and of course Taman is here. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ I think all the 10,000 crowd Taman కోసమే వస్తారని తెలుసు, because people love music especially. అక్కడ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను. అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలా మంది మాట్లాడతారు. అందులో ఒక డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ నాట్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. నవీన్ గారు, ప్రశాంత్ గారు ఎక్కడుంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది, తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు నాట్స్ టాంపా ఫ్లోరిడా. అండ్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ది ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా తీసుకెళ్తున్నాం. సో విషింగ్ నాట్స్ టీమ్ ఆల్ ద బెస్ట్. 300 పీపుల్ డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు.
నెక్స్ట్ జూలై 4th, 5th, 6th వీఆర్ ఆల్ గోయింగ్ టు నాట్స్. నాట్స్ వేడుకల్లో దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తన మ్యూజికల్ నైట్ ఉంటుందని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. పాటలతో పాటు క్రికెట్ తోనూ అక్కడి తెలుగు ప్రజల్ని ఆకట్టుకోనున్నట్లు వెల్లడించారు. అగ్రకథానాయకుడు వెంకటేష్ కెప్టెన్ గా నాట్స్ 11, అమెరికా 11 జట్టుతో పోటీపడి కప్ సాధించేందుకు ప్రయత్నిస్తామని తమన్ వివరించారు. No doubt ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. 5th దేవీస్ పర్ఫార్మింగ్, on 6th ఐఎమ్ డూయింగ్. సో ఎక్సైటెడ్. సో నేను దేవి ఇది సెకండ్ టైం చేయడం, బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్. సో వెరీ ఎక్సైటెడ్. సో నేను దేవి షోకి వెళ్ళడం, దేవి నా షోకి రావడం, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఇద్దరం కలిసి డూయింగ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ లాంగ్ టైం. వేడుకల్లో సాహితీ సౌరభాలు సైతం విరబూయనున్నాయి. ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కళ్యాణ్ చక్రవర్తి నాట్స్ సేవల్ని ప్రశంసించారు. భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న నాట్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ నాట్స్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించి, అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మాతృభూమి రుణాన్ని తీసుకునేటందుకు మన 2 రాష్ట్రాలను కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఇలాంటి ఒక సేవా కార్యక్రమాలు ఇందాక ఏవి చూస్తుంటే చాలా సంతోషంగానూ గొప్పగా అనిపించింది. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ నాట్స్ సంస్థకి ముఖ్యంగా అభినందనలు. వాళ్ళు చేస్తున్న కృషి మరింత గొప్పగా ముందు రోజుల్లో కొనసాగాలి. మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పరుల బ్రతుకై పాటుపడని నరుడి బ్రతుకు ఎందుకని ఒక మాట చెప్పారు ఆయన. సినారే గారు మహానుభావులు, ప్రాతస్మరణీయులు. వారు చెప్పినట్లు ఆ యొక్క ఆదర్శాలని చాలా మంది ఆశ్చర్యకరిస్తారు, వీళ్ళు అనుసరిస్తున్నారు. సో అటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవటం, దానికి ఒక పాట రాయగలగటం నిజంగా నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. అంబరాన్ని తాకేలా నిర్వహించే నాట్స్ సంబురాల్లో వచ్చే విరాళాల్లో 10% తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాలని నాట్స్ కార్యవర్గం నిర్ణయించింది.